మేడం సుమిత్రానందన్ గారు, మేడం మొత్తం మీద మీ పార్టీలో కంటే బీఆర్ఎస్లోకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు ఉంటారు, నాయకులు. వాళ్ళంతా తిరిగి మరలా సొంత గూటికి వచ్చే అవకాశం ఉందని కనిపిస్తుందా, లేకపోతే అంత సీన్ లేదంటారు ఇక్కడ తెలంగాణలో? శ్రీనివాస్ గారు నమస్తే అండి. ప్యానెల్లో ఉన్నటువంటి వివిధ పార్టీల ప్రతినిధులకి, అలాగే మహా న్యూస్ తెలంగాణ ప్రేక్షకులకి జై తెలంగాణ. తెలుగుదేశం ఏదైతే ప్రసన్న గారు మాట్లాడుతూ ఉన్నారో విచిత్రం, హాస్యాస్పదం. కుటుంబ పాలన గురించి వాళ్ళే మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఎన్టీఆర్ అల్లుడుగా కాదా? ఇప్పుడు లోకేష్ గారు ఎవరు? ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కుమారుడు కాదా? నంబర్ 1 పాయింట్. నంబర్ 2, టీడీపీ తెలంగాణలో చోటు లేదండి. ఏ రకంగా కూడా టీడీపీకి తెలంగాణలో చోటు లేదు. నిజంగా రెండు, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు మోదీ గారు నిన్నటి పర్యటన, మరి ఏదైనా టీడీపీలో పొత్తు పెట్టుకొని ఏదైనా చేద్దామా అనేటువంటి వ్యూహం వాళ్ళు పనడానిక, ఏదైనా కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేయడానికి వచ్చిండ్రో తప్ప తెలంగాణ కోసం, తెలంగాణలో తెలంగాణ ప్రజాప్రతినిధులకు కలవకుండా, తెలంగాణకు సంబంధించిన బీజేపీ నాయకులను కలవకుండా, తెలంగాణలో ఆంధ్ర నాయకుల్ని కలవడమేది కట్టలతో మమ్మల్ని మెడబెట్టి గెంటిండ్రని నాడు చంద్రబాబు చెప్పే, నేడు లోకేష్ గారు అంతకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రితో వేదిక పంచుకున్నారు మేడం. నిన్న మీరు టూర్ లో గమనిస్తే తెలంగాణ ముఖ్యమంత్రితో వేదిక పంచుకున్నారు. ఆ తర్వాత ఆయన కూటమిలో బీజేపీ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఆ కూటమికి సంబంధించి డిప్యూటీ సీఎంని కలవటం జరిగింది. వాళ్ళ కలవద్దని నేను అనడం లేదు. వాళ్ళ నివాసాలు ఇక్కడ, వాళ్ళ ఆస్తులు ఇక్కడ, వాళ్ళ వ్యవహారం ఇక్కడ. మరి వాళ్ళు మమ్మల్ని కట్టుబట్టలతో పంపించిన ఎట్లా అంటారండి? కట్టుబట్టలతో మమ్మల్ని ఏపీకి గెంటేసి ఎట్లా అంటారు? తెలంగాణలో తెలుగుదేశం ఎప్పుడు తెలంగాణ పట్ల అనుకూల వైఖరితో లేదు. అటు బీజేపీ కూడా లేదు. బీజేపీ కూడా, మోదీ గారు కూడా మొదటి నుండి ఆయన తెలంగాణను వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. ఒక్కసారి కూడా సానుకూలంగా మాట్లాడిన దాఖలాలు లేవు. మరి తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిరని చెప్పి కర్ణాటకలో పోయి మాట్లాడతారు. అట్లాగే తలుపులు మూసి ఇచ్చిండ్రంటారు, చీకట్లో ఇచ్చిండ్రంటారు, పదే పదే ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. విభజన హామీలన్నీ తుంగలో దొక్కి తెలంగాణకు ఒక ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. ఏ రకంగా చూసినా మోదీ గారి పాలనలో తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉన్నది. బయ్యారం ఉక్కు కర్మాగారం అయినా, ఉక్కు పరిశ్రమ అయినా, ఇంకా ఏదైనా దేనికి సంబంధించి కూడా మరి ఆయన అనుకూల అయితే లేదు. అడుగుదాం, రవికుమార్ సార్ అడుగుదాం, ఎందుకు బీజేపీ విధంగా అడ్రస్ లేకుండా ఇక్కడ నుంచి పంపించిన చరిత్ర తెలంగాణ ప్రజలది. మరి ఎట్టి పరిస్థితిలో తెలుగుదేశంకు ఇక్కడ చోటు లేదు కాబట్టే తన బంటును, తన ప్రతిని కాంగ్రెస్ లకు పంపించి పేమెంట్ కోటాల సీటు పిసిసి ఇప్పించి తర్వాత ముఖ్యమంత్రికి గది మీద కూర్చోబెట్టగలిగిండ్రు కదా చంద్రబాబు నాయుడు గారు. నిజంగా తెలుగుదేశానికి ఉంటే రేవంత్ రెడ్డి గారిని తెలుగుదేశం కొనసాగనిచ్చి ఎన్నికలు పంపించేవాళ్ళు కదా మేడం. ఆ విధంగా అనుకుంటే కేసీఆర్ గారు కూడా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే కదా మేడం. ఆ విధంగా అనుకుంటే ఆ లెక్కలు తీస్తుంటే కేసీఆర్ కూడా అక్కడి నుంచి వచ్చిన స్టూడెంట్. అది కాదు, సమర్థించారండి. చంద్రబాబు గారి పరిపాలన చాలా అద్భుతంగా ఉంది. ఇంకా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని వచ్చినాం. అదే అసెంబ్లీలో, ఏపీ అసెంబ్లీలో నాడు కనీసం తెలంగాణ అనే పదాన్ని మాట్లాడనియకపోతే యనమల రామకృష్ణుడు గారు, మా వరంగల్ శాసనసభ్యులు దాస్యం ప్రణయ్ భాస్కర్ గారు మా తెలంగాణ వెనుకబడింది అనే మాట అంటే తెలంగాణ అనే పదాన్ని కూడా ఉచ్చరించనీయలేదు. వెనుకబడిన ప్రాంతం అని చెప్పమన్నారు. అటువంటి స్థితి నుంచి మేమంతా మరి రైతుల మీద బషీర్బాగ్ లో కాల్పులు జరిపినటువంటి చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించి తెలంగాణ రైతులు మరి బోరుబావుల మీద వ్యవసాయం ఆధారం, ఇక్కడ కరెంటు బిల్లులు పెంచితే మా బతుకులు ఆగమైతే అని చెప్పేసి పార్టీకి రాజీనామా చేసి, పదవులకు రాజీనామా చేసి తెలంగాణ కోసం బయటకు వచ్చిండ్రు. ఆయనతో పాటు
మరి లక్షలాదిగా మేము కార్యకర్తలు మీరు చెప్తున్నట్టుగా ఆనాడున్న పరిస్థితులు ఆ విధంగా ఉండొచ్చు, కానీ ఇప్పుడున్న పరిస్థితులు మేడం వినండి సుమిత్రానంద్ గారు. కానీ రేవంత్ రెడ్డి గారు అప్పుడు రాలేరు కదా. రైట్ ఒక్క నిమిషం మేడం, సుమిత్రానంద్ గారు వినాలి మేడం, నాకు ఒక్కసారి మీరు ఒక్క నిమిషం వినాలి. అప్పుడున్న పరిస్థితులు వేరు, రైట్, ఆ రోజు కలిసి వచ్చి ఉండొచ్చు, ఆ రోజు అధికారులకు వచ్చి ఉండొచ్చు, కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి, ప్రజల్లో మార్పు వచ్చింది. ఆ మార్పులను తెలంగాణలో మార్పు కోరుకునే జనాన్ని వీళ్ళు టార్గెట్ చేసుకుని మోదీ వ్యూహం పన్నొచ్చు కదా మేడం, ప్రధాని వ్యూహం పన్నొచ్చు కదా, చూద్దాం ఎటువంటి జరుగుతుందో. రైట్, మీకు సమాధానం రవికుమార్ సార్ ఉన్నారు. ఒక్క నిమిషం మేడం, ఏంటి సార్ మీరు అసలు ప్రేమే చూపించలేదు, అంతా అవమానించారు అంటారు మేడం. అందరికీ నమస్కారం. సుమిత్ర గారు, మీకు ఒక విషయం గుర్తు చేస్తా. తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత, ఉద్యమంలో ఎన్నైతే తిట్టిండో కేసీఆర్ గారు, ఉద్యమం అయిపోయిన తర్వాత 2014లో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిండో, అప్పుడు వచ్చినాక ఏం చెప్పిండు, మేము ఫక్తు రాజకీయ పార్టీ, మేము అందరినీ కలుపుకొని పోతాం అని చెప్పేసి ఒక మాట చెప్పి, ఇదే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు అందరికి కాంట్రాక్ట్లు ఇచ్చి మా పాత మిత్రులందరినీ కూడా తీసుకొచ్చుకొని ఇక్కడ అధికారులు కూడా తెచ్చుకున్నాడు కదా. ఆఖరికి అధికారులను కూడా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వంలో జాయిన్ చేసుకొని ఆయన చేసిన పనులు, ఆయన ఇచ్చినటువంటి కాంట్రాక్ట్లు, ఆయన కింద ఉన్నటువంటి అధికారులు, ఆఖరికి పిఆర్ఓలు, మీకు ఇవన్నీ గుర్తు చేస్తే ఇంకా మీకు కొన్ని ఉంటాయి. మీ కేసీఆర్ గారు ఏం చెప్పారు, ఇన్ని రోజులు ఏదైతే ఉద్యమం నడిచిందో ఉద్యమం సందర్భంగా మాట్లాడిని పక్కన పెట్టండి, రెండు తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర వాళ్ళు కావచ్చు తెలంగాణ వాళ్ళు కలిసి మనము మన రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుందాము, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర సెటిలర్స్ కి ఎక్కడ కూడా ఎటువంటి నష్టం వాటిల్లకుండా వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలానే చూసుకుంటాము. తెలంగాణ